ఈ సమ్ చూడమ్మా, 5x + 2y = 31, 3x + 7y = 36 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం x వాల్యూ y వాల్యూ కనిపెట్టాలి. ఆ కనిపెట్టినప్పుడు మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కనుక మొత్తం సమ్స్ అన్ని తీసేసుకుని ఒకదాని కింద ఒకటి తీసి క్యాన్సిల్ చేయడం అవన్నీ అవసరం లేదండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కొంచెం లాజికల్గా వెళ్తే అవి ఆన్సర్ అయిపోద్ది. ఎలాగంటే పైన ఉందాన్ని మీరు 3తో మల్టిప్లై చేయండి, కింద ఉందానేమో -5 తోటి మల్టిప్లై చేయడం. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు క్యాన్సిల్ చేయకండి, 5 × 3 ఇవన్నీ చేయకలేదు, ఈ రెండు ఎలాగా పోతాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇదేమో మనకి ఎంత వచ్చింది, 6y వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, -35 వచ్చింది. సో 35లోంచి 6 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 29y. కాకపోతే మైనస్ ఇది. ఈ తర్వాత కొంచెం ఇది ఇబ్బంది పడితే మాత్రం మీరు ఏం చేస్తారంటే 93 ఉంది, ఆ తర్వాత ఇది ఎంత అండి 180. కాకపోతే ఏ 180 అంటే -180. సో ఇక్కడ ఎంత వచ్చిందంటే కనుక -87 ఉంది. ఇది దీంట్లో ఎన్నిసార్లు పోద్ది అంటే 3 టైమ్స్ పోద్ది. అంటే y వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 3 వచ్చింది. ఆ 3ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎంత అవుద్దమ్మా, ఇది 6. ఈ పక్క వచ్చేటప్పటికి ఎంత అవుద్దండి, మైనస్ అవుతుంది కదండి. 31 - 6 ఎంత అంటే 25. సో x వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 5 వచ్చింది. సో x > y అనేది కరెక్ట్ ఆన్సర్.